తెలుసు కదా వాడి గురించి నీకు. వాడెంత పరమ దుర్మార్గుడో నీకు తెలుసు కదా. నువ్వు వాడు కలిసే కదా ఈ సిటీలో కదా 25 ఏళ్ళుగా బతుకుతున్నారు. ఇదిగో గన్ను తీసుకెళ్ళి వాడి చంపే. మహా అయితే ఏం చేస్తారు? ఉరి తీస్తారు. చచ్చిపో. నువ్వు నమ్మిన నిజాయితీ బతుకుతుంది కదా. చేతనైతే చెయ్యి, లేకపోతే అన్నీ మూసుకొని కూర్చో. ఉంటే అటు ఉండు, లేదా ఇటు ఉండు. నీలా మధ్యలో ఉండే వాళ్ళ వల్ల దేశానికి కాదు కదా, నీ కుటుంబానికి కూడా ఏ ఉపయోగం లేదు మధు. నీతి, నిజాయితీ, దేశం, దేశభక్తి సొల్లాపో. ఆ బ్యాగులు 500 కట్టలు 1000 కట్టలు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టడం నేర్చుకో. ఇదిగో ఇదిగో, ఇది నీ నోటు, ఇది నా నోటు. కలుపు, బాగా కలుపు. చెప్పు, ఇది నీ నోటు ఏది, నా నోటు ఏదో చెప్పు. నీ నోటులో ఉండే నిజాయితీ నా నోటులో లేదు మధు. రమ్మను, ఏ సునామీ వస్తుందో రమ్మను. రాత్రంతా ఇక్కడే కూర్చుంటాను, వచ్చి పట్టుకెళ్ళమని చూస్తా. అది నా కోసం ప్రత్యేకంగా రాదు మధు. అది వచ్చినప్పుడు నిన్ను, నన్ను, ఆ వార్తేరు వాసుగాన్ని, ఆ ముసలోని, వాడి మనవరాలను అందరినీ మడతెత్తి తీసుకెళ్ళిపోతుంది. వాడికి నీలా నాలా కన్ఫ్యూజన్ లేదు, ఫుల్ క్లారిటీగా ఉంటుంది.